ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఒక 5 నిమిషాలు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఒక సంఘటన ముందు చెప్తున్నా నేను. నాంపల్లి లేకనే ఒక ఊరు, ఆ ఊర్లో గాంధీ స్కూల్ లేకనే ఒక స్కూల్ ఉంది. మీ వల్లనే అక్కడ కూడా పిల్లలు చదువుకుంటున్నారు. 2 స్టూడెంట్స్ మాత్రం మంచి ఫ్రెండ్స్. ఆ 2 పేర్లు నాకు ఐడియా లేదు. వాళ్ళు ఎక్కడ పోయినా కలిసిపోతారు, గుడికి పోయినా ఇంటికి పోయినా చదువుకోవడానికి. కానీ పరీక్షలు రాసేటప్పుడు మార్కులలో మాత్రం ఇద్దరికి సమానత్వం మార్క్స్ రావడం లేదు. ఒక స్టూడెంట్కి ఏమో కానీ అది మీ జీవితం లోపట పెను మార్పులకు దారితీస్తుంది. మీ జీవితం లోపట ఎంతటి స్థాయికైనా ఎదగగలిగేటువంటి శక్తి వారు ఇచ్చినటువంటి సాధనమైన పనులు సమకూరు ధరలోన. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా సక్సెస్ అనేది రాజీపడాల్సిందే, మనకు వస్తుంది సక్సెస్ ఆటోమేటిక్గా. ఆ విధంగా వారి యొక్క మాటను జీవితాంతం గుర్తుపెట్టుకొని ఈ దేశానికి మంచి పౌరులుగా తయారు కావాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి కరెస్పాండెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందరికి తెలుసుగా బాలల హక్కులంటే తెలుసా? బాలల హక్కులకు భంగం కలిగితే మనం ఏ నెంబర్ అప్రోచ్ కావాలి? వెరీ గుడ్, రైట్. 1098. మీ బుక్ల మీద ఉంటుంది. అంటే బాలల హక్కులు ఏం హక్కులని లేదు భంగం అసలు ఏం హక్కులు ఉంటాయి? ఇంకా ఇంకా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సపోర్ట్ కొట్టండి. ప్రధానంగా బాలలకు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు, ఈ విధంగా 4 విధాలుగా విధించబడి మరి ప్రతి ఒక్కరిలో కూడా ఒక లక్ష్యంతో, ముఖ్యంగా విద్యార్థి దశలో మీ అందరికీ ఒక లక్ష్యం, ఏదో ఒక లక్ష్యం, ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగుతారు. కాబట్టి ఎవరు పోటీ కాదు, అందరూ 10 పాయింట్స్ రావు, అందరికీ 6 పాయింట్స్, 9 పాయింట్స్, 8 పాయింట్స్ డిఫరెంట్ రావచ్చు. మార్కులు అనేది కూడా అంత అదే ప్రామాణికం కూడా కాదు. ప్రధానంగా జీవితంలో స్థిరపడాలంటే భవిష్యత్తులో ఏదో స్థిరం అంటే ఒకటే, కొందరు ఐఏఎస్లు కావచ్చు, కొందరు డాక్టర్లు కావచ్చు, కొందరు ఉద్యోగాలు రాకుండా కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులుగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పరంగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా ఇదే కావాలని లేదు. మీ ఆకాంక్షలకు అనుగుణంగా, మీ ఆలోచనకు అనుగుణంగా మీరు ముందుకు సాగి, ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, ఈ విధంగా మరి మీరందరూ కూడా ఒక మంచి వాతావరణంలో పెరిగితే, మంచి అలవాట్లతో ముందుకు సాగితే ఖచ్చితంగా ఏదో రంగంలో భవిష్యత్తు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా అవగాహన ఏర్పరచుకోవాలి. ప్రతి విషయంలో కూడా అవగాహన ఉన్నప్పుడే దాని మీద ప్రశ్నించగలుగుతాం, ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. కాబట్టి ఏ విషయం పట్లనైనా సరే మీ పరిధిలో మీకున్నటువంటి ప్రతి విషయంలో కూడా పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే మీరు భవిష్యత్తులో స్థిరపడగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మరి మన సార్ చెప్పినట్టు మరి ఇప్పుడు 9th క్లాస్ స్టూడెంట్స్ కానీ 8th క్లాస్ స్టూడెంట్స్ కానీ ఇప్పటి నుంచి అందరూ 10th ఒకటేసారి చదివితే 10th లేక రాదు కదా. మీరు మెయిన్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మరి ఏ రంగంలో స్థిరపడాలన్న ప్రాక్టీస్ అనేది ఒక మంచి మీకు ఒక మంచి విషయాన్ని ఇప్పుడు మన సార్ చెప్పింది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా కూడా మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా కూడా మరి 10th క్లాసే కాదు, పై చదువులే కాదు, భవిష్యత్తులో కూడా మరి చాలా మంచి హోదాలలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలో కూడా స్థిరపడాలని కోరుకుంటూ మీరందరూ కూడా మరి క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు.